కశ్మీర్ ఉగ్రదాడిని కేంద్రం సీరియస్గా తీసుకుంది. పాక్కు సరైన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలోని మంత్రులు అత్యవసరంగా ఢిల్లీకి చేరుకోవాలని ఆదేశాలు వచ్చాయి. విదేశాల సహకారం, రక్షణ ఆయుధాల అవసరంపై ఆలోచిస్తోంది. ఢిల్లీలో ప్రధాని, రక్షణ మంత్రి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కశ్మీర్ తాజా పరిస్థితులను ప్రధానికి వివరించారు అజిత్ ధోవల్. అలాగే త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. కశ్మీర్లోని పలు ప్రాంతాలు, ఎల్ఓసి వద్ద భద్రతా దళాలను అప్రమత్తం చేశారు త్రివిధ దళాధిపతులు. మరోవైపు మోదీ అధ్యక్షతన సాయంత్రం 6 గంటలకు సిసిఎస్ కీలక సమావేశం జరగనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను అఖిల పక్షానికి వివరించేందుకు సిద్ధమవుతోంది కేంద్రం. రైట్, ప్రస్తుతం కేంద్రం చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కనపడుతుంది. సంథింగ్ బిగ్ హ్యాస్ టు హ్యాపెన్. ప్రపంచం ఆశ్చర్యపోయే స్థాయిలో రివెంజ్ తీర్చుకుంటామని చెప్పి రాజ్నాథ్ సింగ్ కొద్దిసేపు క్రితం ప్రకటన కూడా చేశారు. దానికి సంబంధించిన ప్రస్తుతం ప్రొసీజర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. భద్రతా బలగాలను, బార్డర్లో ఉండేటువంటి భద్రతా బలగాలను కూడా అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎగ్జాక్ట్గా శ్రీనగర్లో ఏం జరుగుతోంది, పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది, ఈ కుట్ర వెనుక ఎవరెవరి హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడానికి ఎన్టీవీ టీం గ్రౌండ్ జీరోకి వెళ్ళింది, శ్రీనగర్కు వెళ్ళింది. మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతూ ఉన్నారు. రాజు, ఏంటి పరిస్థితి, ఏంటి ప్రస్తుతం శ్రీనగర్లో ఎట్లాంటి పరిస్థితి కనపడుతోంది ఆఫ్టర్ ది అటాక్? అలాగే కేంద్రం చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కనపడుతోంది. మునిపెన్నడూ లేని విధంగా సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. సంథింగ్ బిగ్ హ్యాస్ టు హ్యాపెన్, చాలా పెద్దదేదో జరగబోతున్నట్టుగా కనబడుతోంది. రాజ్నాథ్ సింగ్ ప్రకటన కూడా చూసాం. ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా దీనికి మేము తీర్చుకుంటామని చెప్పి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు మనం ఎట్లా చూడాలి? ఎస్, ఖచ్చితంగా చక్రి. ఎందుకంటే నిన్న ఎప్పుడైతే ఉగ్రదాడి జరిగిందో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను మనం ఒకసారి పరిశీలిస్తేనే కేంద్రం ఎంత సీరియస్గా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సౌదీ టూర్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన టూర్ను అర్ధాంతరంగా ముగించుకొని ఈరోజు ఉదయమే, అంటే వాస్తవానికి ఈరోజు రాత్రి చేరుకోవాలి ఇండియాకు, కానీ ఉదయమే చేరుకున్నారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను నిశ్చితంగా గమనించడమే కాకుండా సరైనటువంటి గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో కేంద్రం కనిపిస్తుంది. ఇక మరోపక్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న ఘటన జరగగానే వెంటనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడమే కాకుండా రాత్రికి రాత్రి జమ్మూ కాశ్మీర్కు చేరుకున్నారు. శ్రీనగర్లో ప్రత్యేకంగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన ఎప్పటికప్పుడు తను ప్రధానమంత్రికి సైతం సమాచారాన్ని అందించారు. అదే సమయంలో ఈరోజు ఉదయం నేరుగా ఏదైతే స్పెషల్ హెలికాప్టర్లో పహల్గామ్కు చేరుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించడము, పూర్తిగా అంటే ఏదైతే స్పాట్లో ఎన్కౌంటర్ జరిగిందో ఆ స్పాట్కు చేరుకొని అక్కడ జరగడానికి గల కారణాలు ఏంటి, ఎలా వీళ్ళందరూ అటాక్ చేయగలిగారు, గతంలో ఎప్పుడు కూడా మినీ స్విట్జర్లాండ్గా ఉన్నటువంటి ఆ స్పాట్ అంత దారుణంగా ఎందుకు మారాల్సి వచ్చింది అనే దాని మీద స్పెషల్గా ఫోకస్ పెట్టారు. సో దానికి అనుగుణంగానే మనం ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను చూడొచ్చు. ఇది కొంత మనకు కనిపిస్తున్నది మాత్రమే, తెర వెనుక ఇంకా చాలా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఏవైతే ఆర్మీకి సంబంధించినటువంటి కాన్వాయ్లన్నీ కూడా ప్రస్తుతం పహల్గామ్ వైపు దారి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్నిటినీ ఇక్కడికే తరలిస్తున్నారు. త్రివిధ దళాలకు సంబంధించినటువంటి చూపు మొత్తం కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఎందుకంటే ఏ క్షణాన్నైనా సరే ఖచ్చితంగా ఉగ్రదాడులు ఏవైతే చేశారో నిన్న దానికి కౌంటర్ అటాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. సో దాంట్లో భాగంగానే అమిత్ షా కొద్దిసేపు క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులను మొత్తం కూడా, గ్రౌండ్ జీరోలో ఉన్నటువంటి వాస్తవాలను మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పడమే కాకుండా త్రివిధ దళాలకు వివరించడమే కాకుండా మనం చేయాల్సినటువంటి ప్లాన్ ఏంటి అనే దాని మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టబోతున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో అందులో 2018లో ఇక్కడి నుంచి పాకిస్తాన్కు వెళ్ళిపోయినటువంటి ఇద్దరున్నారు. వాళ్ళు వెనక్కి వస్తూ మరో 4 తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళే ఈ కుట్రకు పాల్పడ్డారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి, ఒకవైపు స్పష్టంగా తెలుస్తుంది దీని వెనక ఉంది పాకిస్తాన్ అనేది. సో లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి ఏదైతే టెర్రరిస్ట్ రెసిస్టెంట్ ఫ్రంట్కి సంబంధించినటువంటి అటాక్ అని చెప్పారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఏదైతే అంటే తాను ఎప్పుడు కూడా నాటకాలు ఆడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాము, చింతిస్తున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అయినప్పటికీ కూడా కేంద్రం వదిలేలా కనిపించట్లేదు.
ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు అంటే 370ని ఎప్పుడైతే ఇక్కడ రద్దు చేశారో ఆ తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లందరూ కూడా ప్రశాంతంగా తమ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. టూరిస్టులు పెద్ద ఎత్తున పెరుగుతున్నారు. సో దాంతో ఆదాయం రోజు రోజుకు రెట్టింపు అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ ఇది ఎందుకు చేశారంటే ఒకవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వచ్చి భారత్లో పర్యటిస్తున్నారు. సో ఈ సందర్భంగా అక్కడ జరిగినటువంటి దాడి సో ఖచ్చితంగా ఇది ప్రపంచాన్ని మొత్తం తట్టిలేపిందని చెప్పుకోవచ్చు. సో అందుకోసమే భారత్ సైతం సీరియస్గా తీసుకుంది. ఇది కావాలని చేసినటువంటి కుట్రనే, పాకిస్తాన్ చేసినటువంటి కుట్రనే అనేది పూర్తి స్థాయిలో దాన్ని ధృవీకరించుకున్నారు. దానికోసం ఇప్పటికే నిఘా సంస్థల ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఆధారాలు కావచ్చు, తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి కూంబింగ్, ఒకవైపు పహల్గామ్తో పాటు కాశ్మీర్లో ఉన్నటువంటి అన్ని కొండల్ని కూంబింగ్ చేస్తున్నారు. ఎక్కడైనా మళ్ళీ ఇటువంటి అటాక్ జరుగుతుందా, జరగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అటు ఏదైతే ముంబై దాడులకు సంబంధించినటువంటి తహవూర్ రానాను ఎప్పుడైతే అమెరికా నుంచి వెనక్కి తీసుకొచ్చారో ఆ తర్వాత కూడా ఖచ్చితంగా దేశంలో ఇటువంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పి కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. సో అయినప్పటికీ కూడా ఒకవైపు అంటే టూరిస్టులు ఏ విధంగానైతే టార్గెట్ చేసుకోవడం, నిన్న జరిగినటువంటి ఈ టూరిస్టుల దాడిలో ఎక్కువగా అధికారులు చనిపోవడం, సో దీన్ని చూస్తుంటే వాళ్లకు కొంత రెక్కి నిర్వహించడం కావచ్చు, పహల్గామ్లో జరిగినటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు లేదంటే హోటళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సమాచారాన్ని ఇచ్చి ఉంటారు. సో ఖచ్చితంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకే జరిగి ఉంటుందనే కోణంలో కూడా ఒకవైపు విచారణ జరుగుతుంది. సో ఏదేమైనా లష్కరే తోయిబాతో పాటు లష్కరే తోయిబాకు ఆశ్రయం ఇస్తూ వాళ్ళను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు కూడా బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ అనంతనాగ్ నుంచి పహల్గామ్ వెళ్ళేటటువంటి దారిలో ఇక టూరిస్టులందరినీ కూడా నిలువరిస్తున్నారు, ఇక్కడే ఆపేస్తున్నారు. ఎందుకంటే పహల్గామ్లో ఎప్పుడైనా ఏదైనా జరిగే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఇక్కడ నుంచి ఇక ముందుకు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. మరోవైపు భద్రతా బలగాలు చేరుకుంటున్నాయి. ఆర్మీ హెలికాప్టర్స్ ఎప్పటికప్పుడు గస్తీ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు విదేశాల్లో ఉన్నటువంటి అత్యాధునిక ఆయుధాల పైన కూడా కొంత కేంద్రం చర్చలు జరుపుతుంది. అవసరమైతే వాళ్ళతో సహకారం తీసుకొని ఈ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానికి అనుగుణంగానే ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి భద్రత నడుమ మళ్ళీ ఇటువంటి ఘటనలు జరగడం ఒకవైపు టూరిస్టులకు భరోసా ఇవ్వడమే కాకుండా కాశ్మీర్లో అంటే గతంలో ఎప్పుడైతే 370 అమల్లో ఉన్నప్పుడు ఇక్కడ జరిగినటువంటి దురాఘాతాలు చెప్పలేనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, మెరుగైనటువంటి రోడ్స్ కావచ్చు, వీటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక దీనికి బ్రేక్ వేసేందుకు మాత్రం కేంద్రం ఒక సీరియస్ యాక్షన్ ప్లాన్ ను గట్టి సమాధానంతో అమలు చేయబోతుంది అనుకోవచ్చు. చక్రి కరెక్ట్ రాజు, అంటే గతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి మీటింగులు పెట్టి అందరి ఆమోదం తీసుకుని అందరితో చర్చించి చేసేవి కాదు. ఆల్ ఆఫ్ సడన్ సర్ప్రైజింగ్గా చేసే సర్జికల్ స్ట్రైక్స్. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మీటింగులు జరుగుతున్నాయి, ప్రతిపక్షాల అభిప్రాయాలను తీసుకోబోతూ ఉన్నారు, అలాగే అలర్ట్ చేస్తూ ఉన్నారు, హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. సో ఈసారి చాలా ఓపెన్గా టెర్రరిస్టుల మీద, ఈ టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్న పాక్ ఎక్కడైతే క్యాంప్స్ ఉంటాయో వాటి మీద డైరెక్ట్ అటాక్ ఉండబోతోందా, ఎట్లా ఉండబోతోంది ఈసారి? భారత్ అంటే ఇప్పుడు రాజ్నాథ్ చేసినటువంటి ప్రకటన, ఆయన మాట్లాడినటువంటి ఆవేశం చూస్తే చాలా ఓపెన్గా ఈసారి టెర్రరిజం మీద యుద్ధం ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది ఎల్ఓసి నుంచి. ఎస్, ఖచ్చితంగా చక్రి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే గతంలో చూసాము, ఇక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలనే తమకు ఆయుధాలుగా చేసుకొని వాళ్ళ జీవనోపాధి విషయంలో కావచ్చు, లేదంటే వాళ్ళకు ఆర్థిక వనరులు ఇస్తూ వాళ్ళనే ఆయుధాలుగా వాడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు కాశ్మీర్ సస్యశ్యామలం అయిపోయింది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ చేసినటువంటి టార్గెట్ అనేది స్పష్టంగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి లష్కరే తోయిబాకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళపై అటాక్ చేయాల్సిందే అవసరం ఉందనేది కేంద్రం భావిస్తుంది. సో గతంలో జరిగినటువంటి కూడా తీవ్రవాదులను మాత్రమే మట్టుపెట్టేందుకు జరిగినటువంటి చర్యలు, అంటే అప్పటికప్పుడు రంగంలోకి ఫోర్స్ దిగడం, పిఎంఓ నుంచి కావచ్చు, హెచ్ఎంఓ నుంచి కావచ్చు, లేదంటే రక్షణ శాఖ నుంచి వచ్చినటువంటి ఆదేశాలను ఇక్కడ అమలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు ఒక దేశం పైకి
అవసరమైతే అటాక్ చేసేందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలోనే ఖచ్చితంగా ఇటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి. అవసరమైతే అఖిలపక్ష సమావేశం నిర్వహించడం, ఆ తర్వాత ఇతర మరికొన్ని సమావేశాలు నిర్వహించి అందరికీ అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పిన తర్వాతనే ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనమంతా హ్యాపీగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా అంటే ఒక ఉగ్రమూక వచ్చి ఏకంగా 50 మందిగా ఉన్నటువంటి ఒక గుంపు మీద దాడి చేయడం అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆక్షేపించాల్సినటువంటి పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా దీనికి ఎదురు దాడి చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కేంద్రం స్పష్టం చేస్తుంది. సో అందులో భాగంగానే వాళ్ళకున్నటువంటి ప్రణాళిక ఒకటే, ఇక ఖచ్చితంగా ఈ విషయంలో పాక్కు సరైనటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏ విధంగా వాళ్ళకు సంబంధించి పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ అధీనంలో అంటే వాళ్ళ సాధారణ జీవితాన్ని గడిపేందుకు మనం చూస్తున్నాం. వాళ్ళు పంట పొలాలు వేసుకోవడం కావచ్చు, లేదంటే మేకలు గొర్రెల పెంపకం కావచ్చు, దాని ద్వారా సరైనటువంటి ఆదాయాన్ని పొందుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. మరికొంతమంది హోటల్ బిజినెస్లు, టూరిస్ట్ బిజినెస్లు ఇవన్నీ చేసుకుంటూ ఎంతో సుఖంగా ఉంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, సరిగ్గా ఉన్నటువంటి వాతావరణాన్ని అంటే ఏదైతే పచ్చిక బయలు ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఈ వాతావరణంలో ఒక్కసారిగా నెత్తుటేర్లు పారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ నెత్తుటేర్లకు కారణమైనటువంటి పాకిస్తాన్కు సరైనటువంటి బుద్ధి చెప్పేందుకే కేంద్రం పూర్తి స్థాయి పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. చక్రి రైట్. ఇప్పుడు టూరిజం పరిస్థితి ఇప్పటి వరకు చాలా మీరు చెప్తున్నట్టు సస్యశ్యామలంగా ఉంది, టూరిజం కూడా ఫ్లోరిష్ అవుతూ ఉంది, మునుపెన్నడూ లేని విధంగా కాశ్మీర్లో టూరిజం కనపడుతుంది గత కొన్నేళ్లుగా. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? యాజ్ ఆఫ్ నో ఈ రోజు ఎట్లా ఉంది సిచ్యువేషన్? శ్రీనగర్లో ఉన్నటువంటి హోటల్స్ అన్ని వెకేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది, బుకింగ్స్ ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. ఎట్లా ఉంది పరిస్థితి? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎస్ చక్రి, వాస్తవానికి టూరిజం అంటేనే అక్కడికి వెళ్ళి మనం హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే విషయం పైన ఫోకస్ పెడుతూ ఉంటాము. సో ఈ పరిస్థితుల్లో అదంతా కాకుండా ఒక్కసారిగా రక్తపాతం, ఇది ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక జమ్మూ కాశ్మీరే కాదు, భారత్ మాత్రమే కాదు, ఓవరాల్గా ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఇదే అంశం పైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ఏకంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో టూరిస్టులు సైతం ఒకటే ఆలోచిస్తున్నారు, అంటే తమ ప్రాణాలను పణంగా పెట్టి కాశ్మీర్కు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా? ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులు సైతం అప్పటికప్పుడు అంటే ఈ రోజు చాలా మంది వాస్తవానికి ఏదైతే వీకెండ్ స్టార్ట్ కాబోతుంది, సో శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ విధంగా ప్లాన్ చేసుకుంటారు. దానికి అదనంగా ముందే 2 రోజుల ముందు కాశ్మీర్కి వస్తే ఈ వారం మొత్తం కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు అనుకుంటారు. అలా బుక్ చేసుకున్నటువంటి ఫ్లైట్ టికెట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఆ విషయంలో ఇప్పటికే అర్థమవుతుంది. ఢిల్లీ నుంచి కావచ్చు, దేశంలో ఉన్నటువంటి వివిధ ఎయిర్పోర్ట్ల నుంచి రావాల్సినటువంటి టూరిస్టులందరూ కూడా ఈరోజు రాలేకపోయారు. పైగా ఎవరైతే ఇక్కడ ఉన్నారో, సో ఇక్కడ ఉన్నటువంటి మనం కొన్ని ఏవైతే ఆర్మీ ట్రక్స్ కూడా వెళ్తున్నాయో మనం చూస్తున్నాము. ఈ మూమెంట్ మొత్తం కూడా ఏదో జరగబోతుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతో ఉటావుటిన ఇక యుద్ధానికి వెళ్తున్నామనే ఒక సిగ్నల్స్ మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ టూరిస్టుల విషయానికి వస్తే వాళ్ళు సైతం ఒక విషయంలో టెన్షన్ పడుతున్నారు. అంటే న్యూ కపుల్స్ పెళ్ళై ఏ విధంగానైతే మినీ స్విట్జర్లాండ్గా పేరొందినటువంటి ఈ పహల్గామ్కి వచ్చిన తర్వాత సో అక్కడ కూడా వాళ్ళ ప్రాణాలకు సేఫ్ లేకపోవడం, ఇవన్నీ కూడా కలవరపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిస్టులందరూ కూడా ఇమ్మీడియట్లుగా వేకెంట్ చేసి వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షమైనప్పటికీ కూడా, కేంద్రంలో ప్రతిపక్షమైనప్పటికీ కూడా వాళ్ళు సైతం ఒకటే విషయం చెప్తున్నారు, అమాయకులైనటువంటి టూరిస్టులను టార్గెట్ చేయడం సరైనది కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా టూరిస్టుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ద్వారా మాత్రమే వాళ్ళ జీవనం హ్యాపీగా కొనసాగుతుంది. సో ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నామంటున్నారు. అదే విషయంలో ఇప్పుడు దేశం మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. అది కాశ్మీర్ గ్రౌండ్ జీరో నుంచి మా ఎన్టీవీ టీం అందించినటువంటి వివరాలను మనం చూసాం. ప్రస్తుతం కాశ్మీర్ టూరిజం క్రైసిస్ని ఎదుర్కొంటోంది. ఈ ఒక్క రోజులో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన పరిణామాలను చూస్తూ ఉన్నాం. కాశ్మీర్ ఫ్లైట్స్ దాదాపు క్యాన్సిల్ అవుతున్నటువంటి పరిస్థితి, పూర్తిగా ఖాళీలు అవ్వడం, క్యాన్సిల్ చేసుకోవడంతో రావాల్సిన వాళ్ళందరూ కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. అలాగే కాశ్మీర్ నుంచి ఏవైతే
ముంబై, ఢిల్లీ లాంటి నగరాలకు వెళ్ళేటటువంటి ఫ్లైట్స్ ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోయాయి. ముంబైకి వెళ్ళేటటువంటి ఫ్లైట్ ఛార్జ్ అమాంతం 57,000కు వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఢిల్లీకి వెళ్ళేటటువంటి ఫ్లైట్ ఛార్జెస్ 15,000కు, సాధారణంగా ఇవి 5-6 వేలకు మించి ఉండవు, ఢిల్లీ నుంచి 3-4 వేలకు మించి ఉండదు. అలాగే ముంబైకి వెళ్ళాలంటే 10-15 వేలకు మించి ఉండదు. అలాంటిది 57,000కు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. 95% హోటల్స్, శ్రీనగర్లో ఉన్నటువంటి హోటల్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. 6 నెలల పాటు బుకింగ్ అయిపోయినటువంటి హోటల్స్ బుకింగ్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఖైబర్, తాజ్ లాంటి 5-స్టార్ హోటల్స్ కూడా ప్రస్తుతం బుకింగ్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కాశ్మీర్ టూరిజం కనపడుతుంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది, చాలా సీరియస్గా తీసుకుంది. ఏదో పెద్ద ఘటన జరగబోతోంది, దీనికి రివెంజ్ చాలా పెద్ద స్థాయిలో ఉండబోతుందనే సంకేతాలు మాత్రం ఇండీడ్ స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. మనకి అక్కడ ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు ఎన్టీవీ లైవ్లో మనం కూడా చూసాం.